ఈ మధ్య ప్రెస్ మీట్స్లో ఈవెంట్స్లో జనాలు సినిమా ఎంత బాగున్నా థియేటర్కి రావట్లేదు అని వినిపిస్తూ ఉన్నాయి. లైక్ అగ్రీ చేస్తారా ఒక మంచి సినిమాకి జనాలు రావట్లేదు అని? కోర్టుకు వచ్చారు కదా. కోర్ట్ ఈజ్ ద గ్లేరింగ్ ఎగ్జాంపుల్. అంటే ఇప్పుడు ఇందాక మీరు అన్నట్టు 55-60 crores వచ్చినాయంటే అది వాళ్ళు చూడకుండా అయితే రావు కదా. జనాలకు నచ్చింది కాబట్టి వచ్చారు. నేను హౌస్ఫుల్స్ నేను చూసా. నేను వైజాగ్లో చూసా, విజయవాడలో చూసా, హైదరాబాద్లో చూసా. సో నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే జనాలకు తెలుసు, వాళ్ళకి అన్నీ తెలుసు. వాళ్ళు పోస్టర్ వేసినప్పుడు లేకపోతే ట్రైలర్ చూసినప్పుడు డిసైడ్ అయిపోతారు ఈ సినిమా మేము చూడాలా వద్దా అని, అంతే. మనం సో అండ్ వాళ్ళు దే డిపెండ్ అపాన్ వేరియస్ సోర్సెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. సో వాళ్ళని ఫూల్ చేసి ఎవడు సర్వైవ్ కాలేడు. సో దే నో ఇట్ వెరీ వెల్. సో ఇప్పుడు పీపుల్ ఆర్ బెటర్ జడ్జెస్ అంటారు. ఎనీడే బ్రో, ఎనీడే. అంటే నేను ఇది అతిశయోక్తి ఏం కాదు. అంటే వాళ్ళకి తెలుసు వాళ్ళకి ఎలాంటి సినిమాలు నచ్చుతాయో తెలుసు. అండ్ యావరేజ్ సినిమా గోయర్కి చాలా నాలెడ్జ్ ఉంటుంది. వాళ్ళకి ఎలాంటి సినిమాలు కావాలో వాళ్ళకి తెలుసు. వాళ్ళ ఇంట్లో వెబ్ సిరీస్లు ఏవి కావాలో అవే చూస్తారు, సినిమాలు ఎలాంటివి కావాలో చూస్తారు, థియేటర్కి ఎలాంటి సినిమాలు రావు. సో దే నో ఇట్ ఎవ్రీబడి. వాళ్ళు మనకంటే ఇంటెలిజెంట్ పీపుల్ అని నేను నమ్ముతాను. అండ్ అట్లాంటి వాళ్ళకి ఎలాంటి సినిమాలు నచ్చుతాయని నేను నేర్చుకుంటున్నాను. సో ఐఎమ్ ఆల్సో లర్నింగ్ విత్ దెమ్. సో అట్లా సో దే విల్ కమ్ ప్రొవైడెడ్ దే సీ ద వర్త్ ఇన్ అవర్ మూవీ. అండ్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్? ప్రేమంటే నేను ఒక సినిమా షూటింగ్ చేస్తున్నాను. అండ్ ఆల్సో మిత్రమండలి అని వచ్చేస్తాను. మిత్రమండలి అంటే టైటిల్ కొంచెం డిఫరెంట్గా ఉంది. ఇట్స్ అ ఇంట్రెస్టింగ్ ఫిలిం. నేను రాఘమయ్యర్ అండ్ విష్ణు. ఇట్స్ అ వెరీ గుడ్ మ్యాడ్ క్యాప్ ఎంటర్టైనర్. మంచి ఫిలిం కాబట్టి. ఓకే.